ఇది చివరి పాట ఉపన్యాసం. మా అన్నతో, మా వరంగల్ జిల్లా కవిరాజుతో దీన్ని ముగించాలనుకున్నాం. ఇప్పుడు సీనన్న తన ప్రదర్శన. వరంగల్ కాకతీయ కోటలో అడుగుపెట్టి మీ అందరి ముందు ధైర్యంగా మీరున్నారని ధైర్యంగా మైక్ పట్టుకోవడం చాలా సంతోషమైన విషయం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆకుల నాగేశ్వరరావు అన్న చాలా గొప్ప కార్యక్రమం. 3 రోజులు, ఇది 3వ రోజు. అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కళాకారులందరి తరఫున మీకు కృతజ్ఞతలన్న. 25 సంవత్సరాలు రాసిన నూరేండ్ల నా ఊరు మొన్న గ్రూప్ 2 క్వశ్చన్లో ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ వచ్చింది. అలాగే 100 కులాలు, ముఖ్యంగా ఎవరి బయోడేటా వాళ్ళు చెప్పిండు. నాది హనుమకొండ జిల్లా దామర మండల్ తక్కలపాడు గ్రామం. నా ఊరిని ముట్టుకుంటే పాటే, మోట కొడితే పాట, నాటు పెడితే పాట, కలుపు తీస్తే పాట, కోతలు కూస్తే పాట, బతుకమ్మ పాట, బొడ్డమ్మ పాట, ఈసురాయి పాట, వడ్లు దంచే పాట, కోలాటం పాట, భజన పాట, భక్తి పాట, జడకొప్పు, శిర్తల రామాయణం, యక్షగానం, ప్రతిదీ మా మట్టిని ఇట్లా ముట్టుకుంటే కరెంట్ షాక్ ఇచ్చినట్టే పాటలు. మొన్న ఆకుల నాగేశ్వరరావు అన్న చేతన కళా వేదిక తరఫున నిర్వహించిన పోటీలలో 25 బృందాలు పాల్గొనగా అసలు వాళ్ళకు వేదిక అంటే ఏంటిది అనేది కూడా తెలియదు, మైక్ ఎట్లా పట్టుకోవాలో తెలియదు. మా బిడ్డలు పాడి విజయ దుందుబి మోగించి మొట్టమొదటి ప్రథమ బహుమతి తీసుకున్నారు. వాళ్లకు ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 100 కులాల మీద తమ్ముడు, ఒక డప్పు డోలకు. తల్లిరో ననుగన్న పల్లె, సక్కన్ని తల్లి నా పల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె, అలనాటి ఎనలేని కీర్తి గల మల్లె. తల్లిరో ననుగన్న పల్లె, సక్కన్ని తల్లి నా పల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె, అలనాటి ఎనలేని కీర్తి గల మల్లె. ముంచేతి కడియాలు ముచ్చనపు మొనతాడు, దండ గడియం తలకు తోకరువారు, చెవికి కొనుగా పోగు చేతిలో చుట్ట, కోరమీసం కొత్తరంచుల తోతి, ఎండి పోచి నడుము కూకీలు కట్టి, గొంగడి కోలాటం కొట్టలి చిప్ప, గిర్ర చెప్పుల బిర్రు నడకవల కరిక, గుర్రగా సేటున్న మన్నన్న కరిక, తెల్ల బట్టలు నుసడు కుంకుమ పొట్టు, తెల్ల
ఈ పాటల పల్లాకిని 2 రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాకు మోసుకుపోయి 243 మంది గాయని గాయకులను ఎంపిక చేయడంలో జూపాక శివ తమ్ముడు ఈ గడ్డ మీద నేను పుట్టినందుకు చాలా మంది వచ్చిండ్రు. ఈ గుండ్రాయి వరదల కొట్టుకొచ్చి కచ్చకాయి నా చేతిలో పడ్డది. నా అదృష్టంగా భావిస్తున్న ఈ తమ్ముడు ఇప్పుడు ట్రెండింగ్ సింగర్. అరే ట్రెండింగ్ సింగర్ బిడ్డ ఉత్సవడాలి మీ అందరికి. వాస్తవం సుమన్ గారు కూడా పాడతాడు, కానీ శివ తర్వాత పాడతాడు. ఈ ప్రయాణంలో నాతో పనిచేయడం కాదు, ప్రవీణ్ ఒకసారి మా ఊరు వాళ్ళకి మా బిడ్డలకు పాట నేర్పించి ఫస్ట్ ప్రైజ్గా నేను ఎన్నుకున్న పాటలు, కానీ అవి కాదన్న ఈ పాట పాడదామని చెప్పి పాట ఎంపిక చేసి వాడు 4వ తరగతి నుండి 4వ తరగతిలో నా చేయి పట్టుకున్నాడు. పెళ్ళైంది, పిల్లం వచ్చింది, పిల్లల చిల్లు అయినా నా చేయి వదిలిపెడుతున్నాడు. గొప్ప కళాకారుడు తమ్ముడు సుమన్, చాలా గొప్ప తమ్ముడు. తోడబుట్టకున్న కూడా తోడబుట్టినట్టే తోడబుట్టిన తోడై నేమటుంటాడు. ఇవాళ గొప్ప రచయిత మానుకోట ప్రసాద్ ఈ వేదిక మీద గొప్ప పురస్కారం అందుకున్నాడు. అతని టాలెంట్ అది, అతని గొప్పతనం. కాసర్ల శ్యామన్న ఆయన తమ్ముడే కాసర్ల శ్యామ నాకు, కానీ అన్న అని పిలిస్తే నేను చూసిలు కదా ఎట్లా నాకు అన్న లెక్కనే ఉన్నాడు. నేనైనా తమ్ముడు లెక్కున్నా. కాసర్ల శ్యామన్న చాలా ప్రేమ గల్లోడు. మేము హైదరాబాద్ పోతే తప్పకుండా కలవకుంటుండే మేము. ఆయన చాలా బిజీగా ఉంటాడు. అలాగే ఈ కార్యక్రమం 3 రోజులు వెన్నంటి ఉండి ఒక నీడలాగా నడిపిస్తున్న చిర్రా రాజన్న, మా దారదేవన్న, దారదేవన్న. నేను ముంగడి బస్సులో పోతే 3వ బస్సులో వచ్చిండు దారదేవన్న. గొప్ప కళాకారుడు దారదేవన్న. పాట లేని వరంగల్ సిటీలో కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఎక్కడి వేదిక లేదు, ఆయన పాట వినని గల్లి లేదు, వాడలేదు, తల్లి లేదు, పిల్లి లేదు. చాలా గొప్ప గాయకుడు తమ్ముడు ఇనుగుర్తి మధు. మీరు వింటూనే ఉంటారు. మేము ఎక్కడెక్కడ తిరిగినా కూడా తమ్ముడు ఇక్కడనే ఉండి మీ అందరి పాటలు వినిపిస్తూ ఉంటాడు. తను యూట్యూబ్లో కూడా చాలా గొప్ప గాయకుడు. ముఖ్యంగా కాసర్ల శ్యామ అని చెప్పింది చాలా వాస్తవం, కానీ వాళ్ళు 2 డోలకులు చూస్తున్నారు కదా తమ్ముడు. రోజు 2 డోలకుల. నేను ఆయుధం సినిమాలో రాసిన పాట బిహికి మైనానే ఓ నయన్మోని హసఫత్తులాలే ఓ నయన్మోని షాహిద ఖైరీనే ఓ నయన్మోని ఆహిస్త ఖైరీనే ఓ నయన్మోని.
చని పంట సేన్ల నట్టాను బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది పొందించుకున్నట్టు బొట్టాయితో పాటు కోసమ్మ గుడి పల్లె కందంగా ఉండేది ఎంత దూరం ఉన్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికిది చాటేది ఇక కొత్త మనుషులు గుర్తు పట్టనట్టు చిన్న చెట్లు యాప చెట్లు ఇంటలు ఉండేది అలగంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండగదరా చెట్లు సేవలు లేక పల్లెలన్నీ ఆలోచనబోలు కూసుండగదరా ఎనగటి కలదప్పినారో నా మా సాయులు సైతులు వీరప్ప ముల్లప్ప కొట్టు గొర్రా వెప్ప గుట్టకు పోయేది అడుగులు గుప్పేది కౌజులా కొట్టేది ఎండ్రికాయల పట్టుకొని పల్లికాయే పాల మొక్కజొన్న కక్కి పచ్చి సీత పరక నొప్పి నల్లాగాల్చి ఉడుకు ఉడుకు వీర ఊదుకుంటాది సల్లటి శనివెల్ల నీళ్లు తాగొచ్చేది ఆ గోవులేడబోయినాయో నాటి పోయిలేడబోయినాయో గోసి కుంగడి మాసి పోయిన గోవు కోత కాలం ఎత్తినాయే పిడికకున్నడ తోట పోయి రాజేసేది ఆమూలను గుత్త దీపాలు పెట్టేది రోడ్డు మీద కున్న నా పెట్టు జొన్నల తున్నురో కళ్ళతో పోటు పెట్టేదిరా సుర్రాయి తోటి కడికి శ్రీమాయమ్మ కలితో ఆరా పెట్టి తెట్టుతో కలిపేది ఎదగొర్రుకు మేము తట్టినము బట్టి ఉప్పు తప్ప దుసులను పట్టించేది ఎనగటి కూరాడుగా నరాయే ఎల్లిపై తొక్కు బంగారు సుర్రాయి మూలకాయ నచ్చిన తొన్నురో కండెడదాయే అనువులా ఇన్నాళ్ళు కొర్రను సామను వాటమైన గొలుసు వేసిన వరి పట్ట ఎండకాలంలోనే పెంటలో కొని మందులు ఈ పంట దండిగా వండించి ఇక సిరుడు వంగిన పక్క సీమల పల్లెని పల్లెల రైతులు పొంగిపోయేది ప్రాణాలు తీసేటి పత్తి ఈనాడు ఏ దారిలో పల్లెకొచ్చే గతమునంతా తెలుసుకోలేన రైతులు పురుగు మందు రాగి సచ్చే పైసకే మా తాత పుట్టి కన్ను దాగి ఆర్సికి కాబెట్టి పిట్టలాగొట్టేది మంచ ఎక్కి చేత ఒడిసేల దింపితే 7 చెల్ల పక్షులు ఎగిరిపోయేది పాలు పెరుగు సన్న గనక మరిడోన అంటుకొక్క పచ్చిమిరపకాయ గురికి ఎంత తరణ వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగ నిన్న నూరెట్లు పడుతుంది బలమైన తిండిగా దాయే ఇయాల ఏందిన్న సూరి మందాయే ఉప్పు కారం పడక పాయ మన తనువులకు సట్టిడే ఆరోగ్యమాయే అమ్మగారి ఇళ్లకు పైన మట్టే సాలు ఆ ఇంటి బిడ్డలు ఆనందపడేది దర్వాజలెత్తిన మొగరబెత్తుకున్న ఇంటి ఆడి బిడ్డ చేత పూజించేది ఆడి బిడ్డను విలువకుంట ఎత్తుకుంట ఇంటి మొగరం కట్ట నీరు పెట్టేది మాట మాటనుకోని మాట్లాడుకుంటున్న కొడుకలా పండుగ కలిపిపోయేది ఆడి బిడ్డని ఏడిపిస్తే ఆ ముసురు ఇంటికే తలిగేది కదరా ఆడి బిడ్డను విలువ తెలవని మానవ ఏడు తగ్గన నాటి ఆడి బిడ్డ ఇంటి చాలారు బండ మీద తానము చేస్తే 6 నెలలకోసారి ఇంటి ఆడి బిడ్డ వచ్చి తానము
మరిచిపోయి అంతటా ఆరి పిల్లల పుణ్యమైంది ఎలుగటి వంటనే వాయే కయ్యేదిలో నా మరిచిపాయే తప్పినాదో నా పల్లె ఎడుగాలి తీరయ్యినాదో రామతో కాంగవనున్న బొక్కయ్యను చెట్టు చెట్టు సుట్టు తిప్పేడి పిచ్చేది కన్ను గప్పి కందికాయ దప్పి కుండల కమ్ముగా ఉడికేసుకుంటుంది దొంగత లెక్కేది కన్నులు తిప్పేది నిన్నుగా ఇళ్ళకెళ్ళకపోయేది ఎండకాలము పంటల గుడి బాయిల సరుకుల్లో ఈత కొట్టొచ్చేది శిముల వీధి నుండి దునికి అడుగు మట్టి తెచ్చినే తెలిసేది కదరా మునిగి తెలియాడే తాగుళ్ళము ఉన్న పాలు ఎడువోయిందయ్యా ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే ఈనాడు ఎందుకింత సిద్ధమాయే ఈనాడు ఎందుకింత సిద్ధమాయే ఈనాడు ఎందుకింత సిద్ధమాయే థ్యాంక్ యూ. ఇది నూరేళ్ళ నా ఊర్లో ఒక కొస మెరుపు. థ్యాంక్ యూ.